హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికైతే డే 2 12th వీక్ డే 2 ఓటింగ్ అనేది మామూలుగా లేదు. అండ్ విన్నర్ రేస్ లో మామూలు చేంజెస్ కాదు. ఆఫ్లైన్ ఓటింగ్ కి, అఫీషియల్ ఓటింగ్ కి, అన్అఫీషియల్ ఓటింగ్ కి చాలా డిఫరెన్సెస్ ఉంది. ఆ డిఫరెన్సెస్ అంతా ఇంత కాదు. ఏకంగా అఫీషియల్ ఓటింగ్ లో చూస్తే ఒకరు టాప్ లో ఉన్నారు, అన్అఫీషియల్ ఓట్లకు వచ్చేసరికి ఇంకొకరు టాప్ లో ఉన్నారు. అసలు ఇది పిఆర్ టీమ్ లా, స్టంట్ లా, లేదు అని అంటే ఫ్యాన్ వర్లు ఈ రచ్చ నడుస్తుందా, అసలు నిజంగా ఎవరు ఏ పొజిషన్ లో ఉన్నారు అనేది అయితే క్లియర్ గా చెప్తాను. అండ్ 12th వీక్ అండ్ సెకండ్ డే ఈవినింగ్ ఓటింగ్ అంటే ఆల్మోస్ట్ ఇంకా ఎపిసోడ్ అయిపోయిందని అంటే ఆల్మోస్ట్ ఈ రోజు ఎండింగ్ ఓటింగ్ అనుకోండి. సెకండ్ డే ఓన్లీ ఈవినింగ్ ఓటింగ్ చాలా క్లారిటీ ఉన్నది. అండ్ ఇద్దరి మధ్యన పోటీ అనేది క్లియర్ గా అర్థమైంది. ఇమాన్యుయల్ ఆల్మోస్ట్ ఇంకా రేస్ లో నుంచి తప్పుకున్నాడు, అది క్లియర్ గా అర్థమైపోతుంది. సో జరగబోతుంది చాలా టఫెస్ట్ ఫైట్ అన్నట్టుగా ఉంది. బట్ అంత టఫెస్ట్ అయితే కాదు అనేది నా పర్సనల్ అభిప్రాయం. సో చూద్దాం. అంతకంటే ముందు వీడియోకి ప్లీజ్, చాలా రోజుల తర్వాత మళ్ళీ 4 రోజుల తర్వాత వీడియో పెడుతున్నాను, కొంచెం అర్థం చేసుకోండి. కొంత బిజీ వల్ల అండ్ బ్రదర్ మ్యారేజ్ అని చెప్పాం కదా, ఇలాంటివన్నీ కొంచెం కన్సిడర్ చేసుకొని వీడియోని అయితే పుష్ చేయండి. అండ్ లైక్ చేయడం అయితే మర్చిపోద్దు. అండ్ హైప్ అనే బటన్ ని క్లిక్ చేయండి. వీడియో ఎండ్ వరకు చూసే ప్రయత్నంలో ఎక్కడైనా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. టాప్ ఓటింగ్ ఖచ్చితంగా సోషల్ మీడియా ట్రెండ్స్ అన్ని చూసుకుంటే మాత్రం కళ్యాణ్ టాప్ లో ఉన్నాడు. అంతా ఇంత కాదు, మామూలు రేంజ్ లో టాప్ కాదు. సో తనుజాకి అండ్ కళ్యాణ్ కి ఇద్దరి మధ్యలో 3% 4% డిఫరెన్స్ చూపిస్తున్నారు. అండ్ ఖచ్చితంగా క్లియర్ గా కనిపిస్తుంది. అండ్ ఓవరాల్ గా ఆఫ్లైన్ ఓటింగ్ అనేది చూసుకుంటే ఖచ్చితంగా ఇద్దరి మధ్యలో చాలా డిఫరెన్సెస్ అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. కానీ అన్అఫీషియల్ ఓటింగ్లలో జరిగింది ఇలా ఉంటే, అఫీషియల్ ఓటింగ్ వచ్చేసరికి చాలా చేంజెస్ ఉన్నాయి అనేది మనకు వచ్చిన ఇన్ఫో. నిజంగానే ఇది రియల్ అసలు కావాల్సుకొని జరుగుతుందని అంటే ఇంత డిఫరెన్స్ నెక్ టు నెక్ హోరాహోరీగా జరుగుతుంది అనేది అయితే తెలుస్తుంది మన సోషల్ మీడియాలో చూసుకుంటే. కానీ అఫీషియల్ ఓటింగ్ లో వచ్చేసరికి కొంత మార్జిన్ అయితే ఖచ్చితంగా డిఫరెన్సెస్ అయితే ఉంది. అన్అఫీషియల్ ఓట్లు మనం ఓవరాల్ గా ట్రెండ్స్ చూసుకుంటే కళ్యాణ్ టాప్ లో ఉన్నాడు. అండ్ 32% 30 నుంచి 32% మధ్యలో అప్ అండ్ డౌన్స్ అవుతూనే ఉంది. బీభత్సమైన ఫ్లక్చువేట్ అవుతుంది. అండ్ సడన్ గా పెరుగుతుంది, సడన్ గా డ్రాప్ అవుతుంది. 30-32 సడన్ గా వచ్చేస్తుంది, మళ్ళీ డౌన్ అయిపోయి 30లో పడిపోతున్నాడు. ఇలా చాలా జరుగుతున్నాయి. ఈ చేంజెస్ జరిగినప్పుడు ఆటోమేటిక్ గా గజిబిజి గందరగోళం అవుతుంది. అఫీషియల్ ఓటింగ్ వచ్చేసరికి ఏంటంటే కాన్స్టెంట్ ఓటింగ్, ఎవరికైతే ఇప్పుడు కాన్స్టెంట్ ఓటింగ్ ఉందో వాళ్ళందరూ ఖచ్చితంగా అఫీషియల్ ఓట్లు వేయడానికి హైలీ ఛాన్సెస్ ఉంది. 99% ఎక్కువ వేస్తారు కాన్స్టెంట్ గా ఓట్ బ్యాంక్ ఉన్నదానికి. అలా తనుజాకు ఉంది. బట్ అన్అఫీషియల్ ఓట్లో వచ్చేసరికి తనుజాకి లేదు. అలా మ్యానిపులేషన్ అయితే జరుగుతుంది. ఇది చాలా మంది నమ్మి మోసపోతున్నారు. అలా సీరియస్ గా తనుజ సెకండ్ పొజిషన్ లో ఉంది అని అంటే ఖచ్చితంగా లేదు. టాప్ పొజిషన్ లో ఇప్పటికి కూడా తనుజానే ఉంది. తనుజాకి మోస్ట్లీ 32% వరకు ఓట్ బ్యాంక్ అనేది పడుతుంది. క్లియర్ కట్ ఓట్ బ్యాంక్ అనేది పడుతూ ఉంది. సో కళ్యాణ్కి వచ్చేసరికి మాత్రం 27 నుంచి 28 మధ్యలో పడుతుంది. నెక్ టు నెక్ నడుస్తుంది అన్నా కూడా కళ్యాణ్ ఓటింగ్ లో ఫ్లక్చువేషన్స్ చాలా అప్ అండ్ డౌన్స్ చాలా ఉన్నాయి. సడన్ గా హైప్ అవడం, సడన్ గా డౌన్ అవడం, ఇలా అసలు చాలా జరుగుతున్నాయి. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే మెయిన్ గా ఎపిసోడ్ కి సంబంధం ఉండదు. మాక్సిమం మనం సీజన్ ఎండింగ్ వచ్చాం కాబట్టి ఇది ఖచ్చితంగా మన వర్కౌట్ అవ్వదు. అంటే పర్ఫార్మెన్స్ ఉండి పీక్ లో ఉంటేనే ఓట్ బ్యాంక్ అనేది చేంజ్ అవుతుంది. ఇప్పుడు విన్నర్లు ఇద్దరిట్లలో ఒకరు విన్నరు అనేది ఫిక్స్ అయిపోయినప్పుడు ఆల్మోస్ట్ ఆడియన్స్ కూడా ఎక్కడ ఓట్లు అనేది స్ప్రిడ్ చేయరు, వేరే వాళ్ళకి వేయడానికి ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. అందుకనే ఓట్ బ్యాంక్ అనేది చాలా తగ్గిపోయింది. అండ్ తర్వాత పొజిషన్ వచ్చేసరికి ఇమాన్యుయల్ ఉన్నాడు. ఇమాన్యుయల్ కి 10% ఓటింగ్ పడుతుంది. ఆల్మోస్ట్ విన్నింగ్ కి అతి దూరంగా వెళ్ళిపోయిన పర్సన్ ఎవరైనా ఉన్నారు అని అంటే ఖచ్చితంగా ఇమాన్యుయల్ అనమాట. చేతులారా గేమ్స్ బాగా ఆడతాడు, కామెడీ చేస్తాడు, హౌస్ హార్మోని మొత్తం చాలా కంట్రోల్ చేస్తాడు అందరిలో. అండ్ కెప్టెన్ వైజ్ చేసినప్పుడు కూడా చాలా అప్రిషియేషన్ వచ్చింది. అందరినీ కలుపుకోపోతాడు, అన్ని విషయాల్లో కంఫర్ట్ ఉంది. కానీ నామినేషన్ లోకి రాకపోవడం అనేది ఎంత పెద్ద మైనస్ అయిందంటే అంత పెద్ద మైనస్ అయింది. ఏకంగా కప్పునే దూరం చేసేంత దూరం తీసుకెళ్లింది. అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ అయిందంటే బికాస్ ఆఫ్ ఓన్లీ ఇమాన్యుయల్. అది కొంత కాంట్రవర్సీ చేయాలి, అందరూ మన వాళ్ళే అనుకుంటా అందరిని వెనకేసుకొచ్చుకుంటూ ఉండడం వల్ల మనోని నామినేట్ చేయలేదు. సో చాలా సార్లు సేవ్ చేయడం ఇలాంటివి జరిగింది. అనవసరంగా ఆయన గొయ్యి ఆయనే దవ్వుకున్నారు అంటారు కదా, అలా జరిగింది అనమాట. సో 10% ఓటింగ్ తోటి ఇమాన్యుయల్ థర్డ్ పొజిషన్ లో ఉంటే, అండ్ ఫోర్త్ పొజిషన్ వచ్చేసరికి సంజన గారు ఉన్నారు. సంజన గారు ఓట్ బ్యాంకు ఆల్మోస్ట్ స్టేబుల్ గా ఉంటది అని ఎందుకు చెప్తున్నా అంటే ఈమెకు 7 నుంచి 10 మధ్యలో ఓటింగ్ అనేది పడుతూ ఉంటది ఖచ్చితంగా. ఇప్పుడు జనాలు ఎక్కువ ఉన్నారు అండ్ పబ్లిక్ 8 మెంబర్స్ ఆల్మోస్ట్ రీతు తప్ప అందరూ నామినేషన్ లో ఉన్నారు కాబట్టి
సో ఖచ్చితంగా మనం ఊహించిన దానికంటే ఎక్కువ ఓటింగ్ పడే ఛాన్స్ లేదు. అందుకని ఈమె కాన్స్టెంట్ గా 7% ఓటింగ్ అనేది పడుతూ ఉంది. సో ఇది అఫీషియల్ లో కూడా ఈమె ప్లేస్ అనేది ఈ విధంగానే ఉంది. బట్ ఈమె కూడా డేంజర్ జోన్ లోనే ఉంది. సో పైన ముగ్గురు ఉన్నారు కదా, సో తనుజ, కళ్యాణ్ అండ్ ఇమాన్యుయల్, ఈ ముగ్గురు మాత్రమే సేఫ్ జోన్ లో ఉన్నారు. మిగతా వాళ్ళందరూ డేంజర్ జోన్ లోనే ఉన్నారు. ఎందుకురా డేంజర్ జోన్ అనుకుంటున్నారు కదా, ఆ డేంజర్ జోన్ ఎందుకనంటే బాటమ్ లో ఉన్న వాళ్ళకి ఆ పైన ఉన్న వాళ్ళకి 1% మాత్రమే డిఫరెన్సెస్ ఉంది అనమాట. సో వాళ్ళ మించి ఇంకొకరు వచ్చేసరికి మాత్రం వాళ్ళకి 1% డిఫరెన్స్ వస్తుంది. సో 0.5% డిఫరెన్స్. అలా దానివల్ల ఖచ్చితంగా ఓట్ బ్యాంక్ అనేది ఎప్పుడు ఏ విధంగానైనా మారచ్చు. లాస్ట్ మినిట్ లో కూడా అటు ఇటు అయిపోయే ఛాన్సెస్ ఉంది. ఈసారి డబల్ ధమాకా ఉండే ఛాన్సెస్ హైలీగా ఉంది. ఎందుకంటే జనాలు ఎక్కువ ఉన్నారు, ఆల్రెడీ వీక్స్ తక్కువ ఉన్నాయి. ఈసారి నో ఎలిమినేషన్, లాస్ట్ వీక్ నో ఎలిమినేషన్ ఉంది. ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ చేస్తేనే అది వర్కౌట్ అవుతుంది. ఈ వీక్ ఇంకొకటి ఉంది, ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఉంది. అండ్ తర్వాత వచ్చేసరికి టికెట్ ఫినాలి రేస్ ఉంటుంది. ఇలా చాలా ఉన్నాయి కాబట్టి సో ఈ వీక్ ఇద్దరిని పంపించే ఛాన్స్ ఎక్కువగా ఉంది అనమాట. సంజనాకి 7% అండ్ తర్వాత వచ్చేసరికి భరణికి కూడా. సో భరణికి ఓట్ బ్యాంక్ అయితే పెరగట్లేదు, బట్ ఉన్న దాంట్లో చాలా స్టేబుల్ ఓటింగ్ పడుతుంది 7%. సంజనాకి అండ్ భరణి గారికి ఇద్దరికి డిఫరెన్స్ అనేది పెద్దగా కాదు, మైనర్ కూడా ఏం డిఫరెన్స్ లేదు. ఈక్వల్ ఓట్ బ్యాంక్ అనేది ఉంది అనమాట. సో అఫీషియల్ లో కూడా మాక్సిమం ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. వీళ్ళు అండ్ 5th పొజిషన్ అండ్ 4th పొజిషన్, సో ఇద్దరు సేమ్ లో ఉన్నారు. 4th పొజిషనే అనుకోవచ్చు. బట్ ఏంటంటే మనం ఆర్డర్ వైజ్ చెప్పాలి. అండ్ ఫ్రీ వేస్ గా చూసుకుంటే స్టేబుల్ ఓట్ బ్యాంక్ ఉంది సంజనాకి కాబట్టి సంజనాని ఒక స్టెప్ ముందు పెట్టాల్సి వచ్చింది. అంతే తప్పితే ఇద్దరికి ఈక్వల్ ఓటింగ్ అనేది పడుతుంది. అండ్ భరణి గారికి, సంజనాకి వీళ్ళిద్దరు ఈక్వల్ ఓటింగ్ అనేది పడుతుంది. 4th పొజిషన్ వేసుకోండి. అండ్ 5th పొజిషన్ కూడా అనుకోవాలి కాబట్టి తర్వాత పర్సన్స్ ని క్యాలిక్యులేషన్ చేయాలి. అండ్ తర్వాత డెమోన్ పవన్ ఉన్నాడు. డెమోన్ పవన్ కూడా ఓట్ బ్యాంక్ అనేది చాలా స్టేబుల్ గా ఉంది. కానీ డెమోన్ కూడా చాలా డేంజరస్ పొజిషన్ లో ఉన్నాడు. ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా ఖచ్చితంగా డెమోన్ కి రీతు ఓట్ బ్యాంక్ పడుతుంది అని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నారు. తప్పు లేదు, కానీ రీతుకే పెద్ద ఓట్ బ్యాంక్ లేదు అక్కడ. మీరు ఇది కన్సిడర్ చేయట్లేదు. మీరు ఈ క్లారిటీ మీరు మిస్ అవుతున్నారు. సో ఈ ఓట్ బ్యాంక్ అనేది ఖచ్చితంగా లేదు, క్లియర్ కట్ గా. ఎవరు ఎన్ని అనుకున్నా కూడా సో క్లియర్ కట్ గా రీతుకి ఓట్ బ్యాంక్ లేదు కాబట్టి అక్కడి నుంచి పెద్దగా షిఫ్ట్ అయ్యేంత సినిమా ఏమి ఉండదు. అందుకని కాన్స్టెంట్ గా 6% ఓటింగ్ పడుతుంది. అండ్ 6th పొజిషన్ లో ఉన్నాడు అండ్ డెమోన్ పవన్. తర్వాత వచ్చేసరికి సుమన్ అన్న ఉన్నాడు. సుమన్ అన్న ఓటింగ్ ఈ రేంజ్ లో ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. ఎందుకంటే మధ్యలో చాలా గ్యాప్ వచ్చింది. సుమన్ అన్న నామినేషన్ లోకి రాకపోవడం అది పెద్ద మైనస్ అయిపోయింది. ఇప్పుడు ఇమాన్యుయల్ కి ఎలా దెబ్బ కొట్టిందో ఈయన కూడా అలాగే అయిపోయింది. సో ఇంతకు ముందులా పెద్ద కంటెంట్ రావట్లేదు, ఇంతకు ముందులా మనోడిని కార్నర్ చేయట్లేదు. ఈ సిచ్యువేషన్స్ అన్ని చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా సుమన్ అన్న కూడా వెరీ డేంజరస్ పొజిషన్ లో ఉన్నాడు అనమాట, క్లియర్ గా. సో తర్వాత దివ్య ఉంది. సుమన్ శెట్టికి 5% ఓటింగ్ పడుతుంది. దివ్యాకి కూడా 5% ఓటింగ్ పడుతుంది. సో వీళ్ళిద్దరు వెరీ అంటే 99% డేంజర్ జోన్ లో ఉంది దివ్య, సుమన్ అన్న. వీళ్ళిద్దరు ఖచ్చితంగా డేంజర్ జోన్ లో ఉన్నారు. ఆ 95% పవన్, భరణి అండ్ సంజన, వీళ్ళు ఒక 95% డేంజర్ జోన్ లో ఉన్నారు. 100% సేఫ్ జోన్ లో ఉంది పైన ముగ్గురు అనమాట. టాప్ లో ఉన్న ముగ్గురు తనుజ, కళ్యాణ్, ఇమాన్యుయల్, ఈ ముగ్గురు సేఫ్ జోన్ లో ఉన్నారు. సో మొత్తానికి మీకు నచ్చిన కంటెస్టెంట్ కి ఓట్లు వేసుకోండి. అండ్ ఓట్లు స్ప్లిట్ చేసి అనవసరంగా పొజిషన్స్ మారినా కూడా విన్నింగ్ ఛాన్సెస్ కి చాలా దూరం అయిపోతారు. సో మీకు ఇప్పుడు తనుజ టాప్ లో ఉండాలి అనుకుంటే తనుజ మీకు నచ్చింది అనుకోండి, ఓట్లు వేసేసుకోండి. కళ్యాణ్ నచ్చితే కళ్యాణ్ ఓట్లు వేసుకోండి. ఇప్పుడు ఇద్దరి మధ్యన పోటీ అనేది క్లియర్ అయింది కాబట్టి అది కొంచెం కన్సిడర్ చేసుకొని ఎవరైనా కూడా దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఎవరు వేరే వాళ్ళకి షిఫ్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా వీళ్ళకి ఓట్ బ్యాంక్ తగ్గుతుంది. అప్పుడు విన్నింగ్ ఛాన్సెస్ దూరమైన ఫీలింగ్ అయితే ఖచ్చితంగా ఆడియన్స్ లో వస్తాయి అనమాట. సో అది రాకుండా చేయడం అనేది ఇంపాక్ట్ చూపించబోతుంది అన్నట్టు, ఖచ్చితంగా ఇంపాక్ట్ చూపిస్తుంది. సో ఓవరాల్ గా సెకండ్ డే ఆఫ్ ఓటింగ్ అయితే ఇదే పొజిషన్ లో ఉన్నాయి. ఆల్మోస్ట్ తనుజ ముందు నుంచి కూడా తనుజ టాప్ లోనే ఉంది, ఇప్పుడు కూడా టాప్ లోనే ఉంది. చాలా మంది కళ్యాణ్ టాప్ లో ఉంది అని చెప్తున్నారు. సో అది మాత్రం ఖచ్చితంగా కాదు. సో డిఫరెన్సెస్ తగ్గింది, బట్ లీడింగ్ అయితే చేయలేదు, ఇది మాత్రం క్లియర్. సో మీకు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ మీరు ఎవరికి ఓట్లు వేస్తున్నారు, ఎవరు ఎలిమినేట్ అవ్వాలనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్ గుడ్ లక్.